ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ కలుగునుగా. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ ఘడియలోనే మీకు నేర్పున్నానేనో. ఆమేన్. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభువైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించటం సాధారణ మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చిన తదుపరి 12 మంది శిష్యులను ఏర్పరచుకొని, చేపలను పట్టుచున్న మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేస్తాను, నన్ను వెంబడించుడి అని చెప్పిన మాట చొప్పున 12 మంది ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించినట్లుగా, ఆయన మాట విని ఆయన మార్గంలో నడిచినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ 12 మంది శిష్యులు కూడా, మేము విద్య లేని పామరులం, నిన్ను గూర్చిన వార్తను, సువార్తను, శుభవార్తను సమస్త సృష్టికి ఏ విధముగా ప్రకటించగలరు? అజ్ఞానం లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మీరు కేవలం నిలువబడుడి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా, అండగా, బలముగా మీ వెంటే ఉండి మీరు ఏం మాట్లాడాలో ఆ సమయంలో నీవు మాట్లాడవలసిన మాటను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వెరీ క్లియర్ గా తెలియపరుస్తున్నమాట. ఈరోజు చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి భయపడుతున్న వారున్నారు, మాట్లాడక మౌనంగా ఉంటున్న వారున్నారు, మాట్లాడితే ఏం జరుగుతుందో అని అంత కలత చెందుతున్న వారున్నారు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జ్ఞానం ఉన్నా లేకున్నా, ధనం ఉన్నా లేకున్నా, ఈ లోకంలో పేరు ఉన్నా లేకున్నా, ప్రభువును కలిగి నువ్వు నివసించేది నిజమే అయితే భయపడాల్సిన పని లేదు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే నువ్వు పలకవలసిన ప్రతి మాటను నీకు అందిస్తాడు, నేర్పిస్తాడు, నడిపిస్తాడు. ఈరోజు చాలా మంది భయపడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. బిడ్డ, అలా భయపడడానికి వెళ్ళే ప్రభువునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మనం ఎక్కడికి వెళ్ళినా ధైర్యము గలవారమై ఉండాలన్నది దేవుని చిత్తం. దేవునికి బలమైన సాధనంగా, సాక్షిగా, పనిముట్టుగా, పాత్రగా సాగాలన్నదే దేవుని ప్రణాళిక. నువ్వు భయపడడానికి వెళ్ళలేదు. ప్రభువును బట్టి నిలబడు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి ఎదుటివాని ముందు నీకు విజయాన్ని ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు. భయపడి దేవుని మీద ఆధారపడదాం, బలం పొందుకుందాం. సమయోచితమైన మాట సకాలంలో నేర్పించగలిగిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి జీవిద్దాం, దీవించబడదాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్.